Hi and namaste people. Welcome back to my channel. This is me Akshita. It's a Halloween weekend. మేము ఇక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయని వచ్చేసినాము. ఇది యాక్చువల్గా ట్రిక్ ఆర్ ట్రీట్ లాగా చేస్తున్నారు. కాకపోతే ఒక స్ట్రీట్ మొత్తం బ్లాక్ చేసేసి వాళ్ళకి ట్రిక్ ఆర్ ట్రీట్ కొన్ని యాక్టివిటీస్ చేపించడం, కిడ్స్కి వర్క్షాప్స్ చేస్తున్నారు. అట్లా కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేసినాము. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయనివి కూడా కనిపించినాయి. అండ్ ఆల్సో కిడ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్డర్స్ వరకు కూడా చాలా క్రియేటివ్గా వేసుకున్నారు. ఇట్లాంటి డెకరేషన్ కూడా చాలా చేసినారు బై ద వే. అండ్ ఈసారి అవిక చూస్ చేసుకున్న కాస్ట్యూమ్స్ అయితే ఒకటి యూనికార్న్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఏరియల్ సెలెక్ట్ చేసుకుంది. యూనికార్న్ పిచ్చి ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఏరియల్ కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది అవికకి. అండ్ ఇక్కడ ఇంకొక యూనికార్న్ కూడా కనిపించి దాంతో ఫోటో దిగుతున్నారు. ఈ స్ట్రీట్ మొత్తం బ్లాక్ చేసిరని చెప్పినా కదా, ఈ స్ట్రీట్ మొత్తంలో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళ వర్క్స్ని డిస్ప్లే చేసినారు. ఇట్లా ఇదొకటి ఆర్ట్ ఎగ్జిబిషన్ అనుకోండి. కొన్ని ఫ్లోరిస్ట్ షాప్స్ ఉన్నాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షాప్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో రెస్టారెంట్స్ కూడా ఉండే. సో వాళ్ళు అన్ని ఇట్లా డిస్ప్లే చేసుకున్నారు అనమాట. ఇక్కడ అదే స్టోర్లో బయటికి రాగానే ఒక స్కెచింగ్ స్టాల్ పెట్టినారు. సో దాంట్లో బిజీ అయిపోయింది అవిక. మీలో ఎవరికైనా హ్యాలోవీన్ సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారో తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు తెలిసిన హ్యాలోవీన్ స్టోరీ ఏందో నేను మీకు చెప్పేస్తా. 2000 years బ్యాక్, అంటే ఏన్షియంట్ టైంలో, ఏన్షియంట్ ఫెస్టివల్ అంటారంట దీన్ని. మోస్ట్లీ ఐర్లాండ్, యూరోప్ లాంటి కంట్రీస్లో దీన్ని సెలబ్రేట్ చేసినారు. ఫస్ట్ అక్టోబర్ ఎండింగ్ టైంకి ఫాల్ అయిపోయి వింటర్ స్టార్ట్ అయ్యే టైంలో ఆ నైట్, అంటే అక్టోబర్ 31st నైట్ వాళ్ళు స్పిరిట్స్, వాళ్ళ యాన్సిస్టర్స్ ఆ నైట్ అంతా తిరుగుతాయి అని అట్లా నమ్ముతారనమాట. సో వాళ్ళని భయపెట్టడానికి వీళ్ళు స్కేరీ కాస్ట్యూమ్స్ వేసుకోవడం, యానిమల్ స్కిన్ వేసుకోవడము, లేదంటే బాన్ ఫైర్ పెట్టి వాళ్ళ స్పిరిట్స్ని భయపెట్టడం లాంటివి చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి బయట ఆఫర్ చేసేసి వెళ్ళిపోతారనమాట. లేటర్ ఆన్ అమెరికన్స్ కూడా ఐరిష్ అండ్ స్కాటిష్ పీపుల్ నుంచి హ్యాలోవీన్ అనే కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నారు. బట్ నౌ ఇన్ యుఎస్ఏ దాన్ని ఒక మోడర్న్ ఫెస్టివల్గా చేసేసినారు. అంటే ఇంతకుముందు జస్ట్ ఆ స్కిన్స్ వేసుకోవడం, బాన్ ఫైర్ వేసుకొని డాన్స్ ఆడడం ఇట్లాంటివన్నీ ఉండే. ఇప్పుడు దీన్ని ట్రిక్ ఆర్ ట్రీట్ రూపంలో హ్యాలోవీన్ డిన్నర్ నైట్స్ చేసుకోవడము, హాంటెడ్ హౌసెస్ క్రియేట్ చేయడము, కాస్ట్యూమ్ పార్టీస్ అండ్ ఆల్సో పంకిన్ కార్వింగ్స్ కూడా చేస్తున్నారు. సో యాక్చువల్ హ్యాలోవీన్ అట్లా స్టార్ట్ అయింది. నా పర్స్పెక్టివ్లో నాకైతే అనిపిస్తుంది హ్యాలోవీన్ ఒక విధంగా కిడ్స్కి చాలా బ్రేవ్నెస్ని ఇస్తుంది అని అనిపిస్తుంది. అంటే ప్రతిదానికి భయపడదు, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రియల్ అన్నట్టు అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద ఈవెంట్, ఈ స్ట్రీట్ అంతా డిఫరెంట్ స్టాల్స్ పెట్టినారు. ఆ స్టాల్స్లో ఎంగేజ్ చేస్తున్నారు పీపుల్ని. ఏదో ఒక గేమ్ ఆడి క్యాండీస్ ఇవ్వడం, ఫేస్ పెయింటింగ్స్ అట్లాంటివన్నీ ఉండే. అండ్ ఆల్సో పెట్స్ని కూడా వీళ్ళు చాలా మంచిగా డెకరేట్ చేసి తీసుకొచ్చినారు. మంచి కాస్ట్యూమ్స్ వేసినారు. ఈ స్టాల్ చూసినారా, నాకు అన్నిటికంటే ఇదే చాలా స్కేరీగా అనిపించింది. ఒక స్టాచ్యూ ఉంది అక్కడ, అదైతే నాకు చాలా స్కేరీగా అనిపించింది. అవుట్ ఆఫ్ ఎవ్రీ స్టాల్ నేనైతే చాలా భయపడతా. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ విల్ నెవర్ వాచ్ హారర్ మూవీస్. నా ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి చంద్రముఖి. ఈవెన్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నా ఒక్కొక్కసారి నేను స్కిప్ చేసేస్తా, అంత భయం. నేను చెప్పిన స్టాచ్యూ ఇదే.
ఇక్కడ మేము ఒక ఫ్లోరిస్ట్ షాప్కి వచ్చేసినాము. ఈడ పంకిన్ని పెయింటింగ్ చేపిస్తున్నారు. అవిక ఆల్రెడీ స్కూల్లో చేసింది, సో దాన్ని చూసి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 45 minutes టైం స్పెండ్ చేసింది. ఆర్ట్ మీద సెల్ఫ్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు నేనైతే నో అన్నాను. ఈవినింగ్ టైంలో మేము మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీకి పోయినుండే. ఇట్లా వాళ్ళ పార్క్లో ఇట్లా పంకిన్ కార్వింగ్స్ చేసి డిస్ప్లే చేసినారు. క్యాజువల్గా ఈవినింగ్ వాక్కి పోయినట్టు పోయేసి వచ్చేసినాం అంతే. ఎక్కువసేపు కూడా ఉండాలి, ఇట్ వాస్ టూ కోల్డ్. అంత చలి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా పంకిన్ కార్వింగ్స్ అన్నీ మీరే చూసేసేయండి. ఇక్కడ అవిక అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. వాళ్ళ హ్యాలోవిన్ పార్టీ ఉందంట స్కూల్లో. దానికోసం ఏరియల్ కాస్ట్యూమ్ని సెలెక్ట్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో ద మినీ మీ అనే పేజ్ ఉంటుంది, దట్ ఈస్ అవికాస్ పేజ్. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, ప్లీజ్ టు వాచ్. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మేమిద్దరం ఇట్లా పెయింటింగ్ వేసుకున్నాము. అవిక ఏమో ఏరియల్ పెయింటింగ్, నేను ఒక చిన్న స్కేరీ స్క్రాచ్ లాగా చేసుకున్నా. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా పెయింటింగ్ చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు నో వన్ జడ్జ్ మీ. ఇది ఒక బెస్ట్ పార్ట్. యూఎస్లో ఉన్నప్పుడు మనం ఎంత పిచ్చిగా రెడీ అయినా, మనం ఎంత క్రేజీగా రెడీ అయినా ఎవ్వరు అడగరు. నేను ఉట్టి హ్యాలోవిన్ గురించనే మాట్లాడతలేను, క్యాజువల్గా కూడా మనం ఎట్లా పోయినా ఎవరికి అవసరం లేదు, జడ్జ్ చెయ్యరు. బేసిక్గా చూపులతో కూడా జడ్జ్ చేసేటోళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ అస్సలు అట్లా కాదు. మేమైతే ఇక్కడ ఒక అవుట్లెట్స్ మాల్కి వచ్చేసినాము. చిన్న చిన్న షాపింగ్స్ చేసుకోవాలని అనుకున్నాము. అండ్ ఆల్సో ఈ మాల్లో ఎవ్రీ సీజన్కి ఇట్లా మంచి మంచి డెకరేషన్స్ పెడతారనమాట. సో అవి కూడా చూసేద్దాం అనుకొని వచ్చినాం. సో మీరే చూడండి ఎంత మంచి డెకరేషన్ చేసినరో. అంతే. ఇంకా హోప్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో. ఇట్లాంటి మరిన్ని కాంటెంట్ని మిస్ కావద్దంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్స్ అగైన్ హ్యాపీ హ్యాలోవీన్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.